హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. నేను మీ ఎస్వి బొటిక్ కర్నూలు అండి. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని ఆన్లో ఉంచుకోండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ మొబైల్కి నేను పెట్టే వీడియో ఫస్ట్లోనే వచ్చేస్తుంది. సరేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి ఇది 33 సైజు పంజాబీ డ్రెస్ అండి. మార్నింగ్ నుంచి బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసి బ్లౌజెస్ అని వచ్చింది. ఈరోజు వచ్చేసి డ్రెస్ కటింగ్ చేస్తున్నాను. చూడండి, లెంత్ ఏంటని అనేసి మార్కింగ్ వేసి పెట్టాను. నెక్స్ట్ మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే కొలతలు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి డ్రెస్ పొడవు వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫ్రెండ్స్. పిన్నులు పెట్టుకోండి. బిగినర్స్ అయితే మీకోసం అనేది నేను అరేంజ్ చేసి పెట్టాను. ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ దాకా 36 ఉంది. 36 ఉంది ఫ్రెండ్స్ పొడవు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి చెస్ట్ పాయింట్ 7.30 ఉంది. హిప్ వచ్చేసి హిప్ లూజు 8.30 ఉంది. గేర్ వచ్చేసి 9.5 ఉంది. గేర్ వచ్చేసి 9.5 ఉంది. ఇప్పుడు మనం దీనిపైన ఈ డ్రెస్ సరిగ్గా కుదరలేదండి అమ్మాయికి. నేనైతే వాళ్ళ బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను, కొన్ని చేంజ్ చేస్తాను కాబట్టి మీకోసం అనేసి ఇది చూపిస్తున్నాను. ఇలా మీరు ఎలా మార్కింగ్ చేసుకోవాలి, డ్రెస్ ఇస్తే ఎలా మేము మార్క్ పెట్టుకోవాలి అనే దానికోసమని నేను చూపించాను ఇందాక. ఇలా హిప్ లూజ్ ఇలా తీసుకోవాలి అనేసి. హిప్ లూజ్ ఇలా తీసుకోండి. ఇక్కడ సెంటర్ ఉంది కదా, ఇది నడుము లూజు. నడుము లూజ్ వచ్చేసి ఇలా తీసుకోండి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఇలా చూసుకోవాలని చెప్పాను కదా. నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ కట్స్ దగ్గర మధ్యలో చూసుకోండి. హిప్ వచ్చేసి ఇలా చూసుకోండి. దీనికి ఖర్చు యాడ్ చేసుకుంటారు అంతే. ఇది కూడా అంతే, ఇలా చూసుకోండి. దీనికి 1 ఇంచు గేర్కి 1 ఇంచు కలుపుకోండి. డ్రెస్సు మీకు కొత్త వారికి అయితే ఇలా కదులుతుంది కదా ఫ్రెండ్స్. కదలకుండా ఇలా పిన్నులు ఉంటే పెట్టేసుకోండి. ఇట్లా పిన్స్ ఉంటాయి కదా, ఇట్లా జాయింట్ ఇట్లా పెట్టేసుకోండి. నేనైతే హిప్ లెంత్ అంతా చేంజ్ చేశాను. ఈ డ్రెస్ లాగా అయితే పెట్టట్లేదు, అమ్మాయికి సెట్ కాలేదు. ఈ వీడియో కూడా అమ్మాయి వేసుకున్నాక, ఈ డ్రెస్ వేసుకున్నాక అది కూడా మీకు పెడతాను, అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా. ఈ డ్రెస్ వేసుకొని చూపించి తర్వాత నెక్స్ట్ నేను స్టిచ్ చేసిన స్టిచ్ చేసిన డ్రెస్ కూడా వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది డ్రెస్ మెటీరియల్, ఇది దీని లైనింగ్ అన్నమాట. చూడండి, ఇలా ఉంది డ్రెస్ మెటీరియల్. ఈ డ్రెస్సే మనం స్టిచ్ చేయాలి. ఇది చూడండి, ఇక్కడ ఫ్రంట్ సైడ్ డీప్ ఎక్కువైందేమో మరి వీళ్ళు ఇలా. ఆది డ్రెస్ అండి ఇది. ఇది వేసుకొని అమ్మాయికి వేసి చూపిస్తాను, ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడైతే కటింగ్ చూపిస్తాను. చూడండి, పొడవు వచ్చేసి 1 ఇంచు పెంచానండి. అది 36 ఉంది. నేనైతే 37 పెట్టాను ఖర్చుతోని. ఇంకా క్లాత్ మీదకి వచ్చేసి 38 పెడతానండి నేను. ఇది లైనింగ్ కాబట్టి 37 తీసుకున్నాను. ఇది పైకి ఉంటుంది కదా క్లాత్ వచ్చేసి, ఒరిజినల్ క్లాత్ వచ్చేసి 38 పెడతాను అంతే. ఇక్కడ పొడవు వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి షోల్డరు వీళ్ళకి ఇది ఏ నెంబర్ చెప్పాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 33. చూడండి, చెస్ట్ లూజ్ వచ్చేసి 33, తెలుగులో చెప్తాను 33. చెస్ట్ వచ్చేసి 33ని 4 భాగాలు చేస్తే 1/4 వంతు 8.15 వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ షోల్డర్ పెట్టుకుందాం మనం. షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టాను వీళ్ళకి. 5.5 సరిపోతుంది. షోల్డరు 5.5, చిన్న సైజు కాబట్టి వీళ్ళకి 5.5. తర్వాత చంకదింపు వచ్చేసి 6 పెట్టాలి. డ్రెస్ కదండి, 6 పెట్టాలి. మామూలుగా బ్లౌజ్ అయితే కనుక
5:30, 5:15 చంక రౌండ్ కొలుస్తాము. వాళ్ళ రౌండ్ ఎంత వస్తే అంత పెడతాము. లేదంటే జనరల్గా పెట్టేయాలంటే 5:30 పెట్టేసుకోండి ఈ సైజు వాళ్ళకి. ఈ షోల్డర్ వచ్చేసి 5:30 పెట్టానండి. చూడండి 5:30. ఇటు కూడా ఇక్కడ కూడా 5:30 పెట్టేటట్టు చూసుకోండి. ఇక్కడ కూడా 5:30 వచ్చేట్టు చూసుకోండి. కరెక్ట్ 5:30 రావాలి. ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ 6 ఉందే చూసుకోండి. లైన్ వేసుకోండి. ఇక్కడ చిన్న సైజు కాబట్టి 1.5కి మార్కింగ్ వేసుకోండి. రౌండ్ తీసుకోండి. పెద్ద సైజు వరకు అయితే 1.5 తీయండి లోతు. ఇది చిన్న సైజే కాబట్టి 1.5 చాలు. ఇది చెస్ట్ లూజ్ వచ్చేసి 33 అనుకున్నాం కదా. 33లో 4 భాగాలు చేస్తే 8.5 వస్తుంది. చూడండి 8.5 పెట్టాను ఇక్కడ. ఇటు నుంచి నడుము ఎలా చూసుకోవాలి అంటే చూడండి, నడుము వచ్చేసి ఇక్కడ నుంచి పైనుంచి ఇక్కడ నుంచి ఇక్కడ 14 ఇంచుల వరకు నడుము. 14 ఇంచుల దగ్గర నడుము. తర్వాత హిప్పుకి వచ్చేసి 20.5, 20.5 కూడా పెట్టుకోవచ్చు. 21.5 ఇంచు పెట్టాను నేను హిప్పు. ఇది హిప్పు అంటే స్కర్ట్స్ వచ్చేదాన్ని హిప్ అంటారు. ఇది నడుము. ఇది అయిపోయింది కదా. ఇక్కడ దాకా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నడుమని రాసుకున్నాం కదా మనం. ఇక్కడ నడుమని రాసుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెట్టుకొని ఎంతవరకు ఉంది 14 లేదంటే 13.5. నేనైతే 13.5 పెట్టాను ఫ్రెండ్స్. 13.5 పెట్టాను. ఇట్లా పొడవు వచ్చేసి 13.5. ఇలా వెడల్పు వచ్చేసి చూడండి 7.5 పెట్టాను. నడుము వచ్చేసి ఇట్లా వెడల్పు 7.5 పెట్టాను. దగ్గర హిప్ దగ్గర ఎంత పెట్టాలి? 35 హిప్ అయితే 35లో 4వ భాగము 8.5 పెట్టాలి. 8.5 ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇది 8.5. ఈ 8.5కి మనం స్కర్ట్ ఫోల్డ్ చేసి కుట్టాలి కదా. ఒక 1 ఇంచ్ యాడ్ చేయండి అంతే. ఇక్కడ నుంచి మనం గేర్ ఎంత పెట్టాలి? ఇక్కడ గేర్ ఎంత పెట్టాలి? 8.5 ఉంది కదా హిప్పు. 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. 9.5 పెట్టండి గేర్కి. ఎవరికైనా సరే పెద్ద సైజు వరకైనా హిప్పుకి ఎంత వస్తుందో మెజర్మెంట్ దానికన్నా 1 ఇంచ్ యాడ్ చేయండి. కొంతమందికి 1.5 కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడు 1 ఇంచ్ యాడ్ చేసి 9.5 పెట్టాను. ఇక్కడ 1 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా ఫోల్డింగ్ చేస్తాం కదా మనం. ఇట్లా చూపిస్తాను చూడండి. స్కర్ట్కి ఇలా ఫోల్డ్ చేసి కుడతాం కదా. ఏదో ఇలా పట్టి వేస్తాం కదా సైడ్కి, దానికన్నమాట 1 ఇంచ్. మీరు చాలా పెద్దగా వేశారు పట్టి చూడండి. అంతేనండి. ఇలా మన దగ్గర కరువు స్కేల్ ఉంటుంది కదా, కరువు స్కేల్తోనైనా చూడండి ఇలా పెట్టేసి మార్క్కి చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి మనకి కరువు ఎంతవరకు తిరుగుతుందో అంతవరకు ఇలా మార్క్ చేసుకోండి. నడుము దగ్గరికి ఒక మార్కు, నడుము నుంచి హిప్ దగ్గరికి ఒక మార్కు ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఖర్చు కుట్లకు అనమాట. ఈ కుట్లకి మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కలిపేసుకోవాలి. ఇదేంటిది? ఇది ఫోల్డింగ్. మనం ఫోల్డింగ్ మడతలేకి ఇలా వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయేసరికి ఇది ఇలా వస్తుంది. అర్థమైంది కదండి? ఇది ఫోల్డింగ్ మడతలేకి. ఈ ఫోల్డింగ్ మడతలోకి ఈ కుట్టు యాడ్ అయిపోవాలి దాంట్లోకి. అయిపోయింది కదండి. లోతు తీసాము. నడుము హిప్పు కింద దీన్ని గేర్ అంటామండి. గేర్ అంటాం దీన్ని. హిప్ అయిపోయింది కదండి. హిప్పు, నడుము, హిప్పు, గేర్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి
ఇప్పుడు షోల్డర్ మొత్తం టోటల్ 5.5కి పెట్టాం కదా, ఇప్పుడు ఈ 5.5లో నుంచి 3.5కి షోల్డర్ పెట్టేద్దాం. ఇది వచ్చేసి 1.35 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు. నేనైతే 1.35 పెట్టానండి, షోల్డర్స్ జారుతాయేమో అని. అమ్మాయి సన్నగా ఉంది అందుకని 1.35 ఇక్కడ పెట్టాను. 2 ఇంచులు పెట్టుకోవచ్చు, నేనైతే 1.35 పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి పొడవు, నెక్ పొడవు వచ్చేసి 8.5 పెట్టాను. డీప్ నెక్లోకి వస్తుంది వీళ్ళకి. 8.5 పొడవు పెట్టాను, కొంచెం డీప్ పెట్టాను అనమాట. వాళ్ళది మెజర్మెంట్ అయితే 7.5 ఏముంది, నేను 1 ఇంచ్ యాడ్ చేసి 8.5 పెట్టాను. వీళ్ళకు 10 వరకు కూడా పెట్టచ్చు బ్లౌజ్ మాదిరి. నేనైతే 8.5 పెట్టాను. వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకోండి. 2 ఇంచులే చాలు వీళ్ళకి. మళ్ళీ లేదంటే వీపు ఇలా విచ్చుకుంటుంది అనమాట, ఇలా అయిపోతుంది. ఇప్పుడు 2 ఇంచులు పెట్టామంటే చక్కగా ఇలా వస్తుంది, ఇలా రౌండ్ వస్తుంది. అదే 2.5 పెట్టామనుకో బ్రాడ్గా ఇదంతా ఓపెన్ అయిపోతుంది. వీళ్ళకి ఓపెన్ వద్దు కాబట్టి ఇది పెట్టాను అన్నమాట. ఇలా కావాలంటే 2.5 పెట్టాలి, ఇలా చాలు అంటే 2 ఇంచులు పెట్టాలి. ఈ వెడల్పు పెట్టేసి ఇక్కడ మార్క్ చేసుకోండి, రౌండప్ తీయండి. ఇది ఇలానే పర్చేసేయండి, ఇది ఇలానే పర్చేసేయండి. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ వచ్చేసి ఇది ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఎడ్జెస్ అవుట్ వైపు ఉండాలండి. అది చెప్పడం మర్చిపోయాను చూడండి. ఇది ఫోల్డింగే, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, 2 కలిపి ఫోల్డింగ్స్ నా వైపు పెట్టుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేస్తున్నాను చూడండి, నేనేం తీయలేదు. బ్యాక్ పార్ట్ పెట్టేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.35 పెట్టాను. 5.35. ఈ ఫ్రంట్ నెక్ కూడా 2 ఇంచులు సరిపోతుంది. ఇలా కరువు తీసుకోండి. నేనైతే ఈ షేప్ పెట్టాను, ఆక్ షేపు. ఇంకా అంతేనండి, కట్ చేసుకోవడమే. కట్ చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇది ఎలా ఉంటే అలా కట్ చేద్దాం. ఇది బ్లౌజెస్కి తీసినట్టే నెక్, డ్రెస్కి కూడా ఇలా తీసేయండి, క్రాస్ తీసేయండి, భుజాలు జారకుండా. ఇక్కడ కొంచెం షేప్ తీసుకుందామండి, జస్ట్ ఇలా. ఇక్కడ మనకు గుర్తుండడానికి నడుం దగ్గర స్కట్ ఒక మార్క్ చేసుకున్నాము, కచప్ పెట్టుకున్నాము. ఇక్కడ హిప్ దగ్గర కూడా ఒక కచప్ పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి చెస్ట్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకున్నాము. ఇంతే ఫ్రెండ్స్, డ్రెస్ చాలా ఈ సైజు 33 సైజు ఎవరికి వచ్చినా సరే ఇదే మెజర్మెంట్ పెట్టండి. చెడిపోతే నన్ను అడగండి, 100% అనమాట. ఏం షోల్డర్స్ జారవు, ఏం చెడిపోదు. మీకు డ్రెస్ కూడా ఈ అమ్మాయి వేసుకున్నాక ఆ వీడియో కూడా అప్లోడ్ చేసి పెడతాను చూడండి, షార్ట్స్లో అప్లోడ్ చేసి పెడతానండి. ఇప్పుడైతే చూడండి, మనం ఈ క్రాస్ తీసుకోండి. ఫస్ట్ బ్యాక్ ఫ్రంట్ కలిపి తీస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ కాటు పెట్టేసేయండి.
బ్యాక్ ఫ్రంట్. నేనైతే డ్రెస్కి అయితే లోతు తీయనండి, లోతు తీస్తే బాగోదనేసి డ్రెస్కి లోతు తీయను, సన్నగా అస్సలు తీయను. ఎట్లయినా బాగానే ఉంటుంది. బ్లౌజెస్కి అయితే లోతు అవసరం, కానీ డ్రెస్కి అయితే నేను తీయను. ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి ఫ్రెండ్స్. ఇది నేను చెప్పాను కదా, నేను బ్లౌజెస్ వీడియోలో అయితే చెప్పే ఉంటాను మీకు. ఇదే సేమ్ సెట్ అయింది, నెక్కు ఎటు లేదు, కరెక్ట్గా సెట్ అయిందంటే ఈ పార్ట్ అలానే తీసి పెట్టుకోండి, కస్టమర్కి ఉపయోగపడుతుంది. ఈ కస్టమరే మళ్ళీ వచ్చి నాకు ఇదే సెట్ అయిందండి బాగుంది అంటే సేమ్ ఇదే యాజ్ టీజ్గా ఇదే పెట్టి కట్ చేసేయండి, ఈజీ అవుతుంది, టైం కలిసి వస్తుంది అనమాట. ఇదైతే బ్యాక్ పార్ట్. చూడండి బ్యాక్ పార్ట్ రౌండ్ షేప్, బ్యాక్ నెక్ రౌండ్ షేప్ వచ్చింది చూడండి. ఇది ఫ్రంట్ షేప్ అన్నమాట. దీనిపైన ఒరిజినల్ కట్ చేసుకుందాం. ఒరిజినల్ పీస్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఒరిజినల్ ఇది. కింద ఫ్రంట్ వచ్చేసి ఇలా ఇచ్చాడు మిర్రర్తోని, ఇక్కడ బార్డర్ ఇచ్చాడు. మనం దీంట్లో ఇది సెట్ చేయాలన్నమాట. ఇది బ్యాక్ పార్ట్ కదా, ఇది ఫ్రంట్ పార్ట్. ఫస్ట్ ఇది కూడా చూపిస్తాను చూడండి. లెంత్ ఇది వచ్చేసి మనం లైనింగ్ కన్నా 1 ఇంచ్ కిందికి పెట్టుకోవాలన్నాం కాబట్టి ఇలా పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడి వరకు పెట్టుకున్నాం అనుకోండి, ఇది లెంత్ పొడవు ఎక్కువ అయిపోతుంది. మనకి ఎంత కావాలో అంతే పెట్టండి. ఇప్పుడు దీన్ని కాదనేసి మనము 1 ఇంచే పెట్టుకోవాలి డ్రెస్ పొడవు. కాబట్టి ఆ 1 ఇంచు కుట్లకి ఏం అవసరం లేకుండా ఆల్రెడీ స్టిచ్ చేస్తాడు, మనం డబుల్ స్టిచ్ చేస్తే సరిపోతుంది. బార్డర్ ఇచ్చాడు కాబట్టి ఇట్లా బార్డర్ ఇచ్చాడు కాబట్టి ఇలా సరిపోతుంది. ఇంకా ఇక్కడ కట్ చేసుకోవాలి, మనం ఇక్కడ కట్ చేసుకోవాలి. అది కూడా ఎలా కట్ చేసుకోవాలంటే, మనం ఈ సెంటర్ పార్ట్ ఉంది కదండి ఫ్లవర్, ఈ ఫ్లవర్కి మార్క్ చేసుకోండి. ఇలా సెంటర్ మార్క్ చేసుకోండి. ఇలా సెంటర్ మార్క్ చేసుకొని ఈ సెంటర్ పెట్టేసేయండి. ఇలా సెంటర్ పెట్టేసి కనిపిస్తుంది మనకి, చూడండి మీకు చూపిస్తాను. ఇలా ఈ ఫ్లవర్ అనేది కరెక్ట్ మనకి నెక్ దగ్గర వస్తుంది. ఇది హైట్ ఎక్కువైంది, ఇది పోతుంది కాబట్టి మనం బార్డర్ ఇలా వచ్చింది కదా ప్రాబ్లమ్, అది కూడా చెప్తాను చూడండి. ఈ ఫ్లవర్ పోతుంది కాబట్టి మనము ఆప్షన్ ఇలా పైకే జరుపుకోవాలి. ఇది పైకి జరుపుకొని ఈ బార్డర్ అంతా ఓపెన్ చేసేసి మళ్ళీ జాయిన్ చేసుకోవాలి. ఇంకా ఇది ఎక్కువ అవుతుంది కాబట్టి, మామూలుగా సైజు కొంచెం పెద్దగా ఉంటే ఇలానే వేసుకోవచ్చు. ఈ అమ్మాయికి చాలా లాంగ్ అవుతుంది, కొంచెం పొట్టిగా ఉంది కాబట్టి ఇంత అవసరం లేదు, అమ్మాయికి ఇంతే చాలు. కాబట్టి మనం కటింగ్ చేసేటప్పుడు ఇప్పదీయాల్సిన పని కూడా లేకుండా మీకు ఇలానే స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసి, ఇది కాదండి ఇలా పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే కొత్తవారు అంత కష్టం పడలేరంటే ఫస్ట్ ఒకటి కట్ చేసుకోండి, ఇది తీసేసుకోండి, తీసుకోండి, కరెక్ట్ మెజర్ పెట్టుకోండి, చేసుకోండి. నేనైతే ఇలా వేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఇలా ఉంది కదా, దీన్నే ఇలా కటింగ్ చేయకుండా ఇలా ఫోల్డ్ చేస్తాను నేను. చూడండి
చూసుకుంటే అంతే, చిన్న చిన్న ఫ్రిల్ లాగా ఇలా. అంతే ఇంతే. ఇది బ్యాక్ సైడ్, ఇది వేరేది ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ది అది. ఇంతే ఇంతే చాలు, లెంత్ కరెక్ట్ సరిపోయింది చూడండి. ఇంకా కొంచెం ఇట్లా పైకి జరుపుకుంటాము, అంతే. ఈ ఫ్లవర్ వెళ్ళిపోదు, మొత్తం ఇలానే వచ్చేస్తుంది. అంతే, ఇలా కట్ చేసుకోవడమే ఫ్రెండ్స్. వీడియో కనుక వివరంగా చెప్పిన అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంతకన్నా వివరంగా ఎవరు చెప్పరు, నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.